నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ఈరోజు ఒక వార్తని మీకు ప్రజెంట్ చేస్తాను. అదేంటంటే పాండమిక్ టైంలో, అంటే 2020లో మీథేన్ గ్యాస్ అట్మాస్ఫియర్లో బాగా ఎక్కువైంది అని చెప్పి ఒక వార్త వచ్చింది. ఎందుకు అంటే అట్మాస్ఫియర్ లాస్ట్ ఇట్స్ కెపాసిటీ టు బ్రేక్ డౌన్ మీథేన్ని బ్రేక్ డౌన్ చేయడానికి కుదరలేదు అట్మాస్ఫియర్కి అని చెప్పి చెప్తున్నారు. అది సైంటిఫిక్ జర్నల్లో రిపోర్ట్స్ వచ్చినాయి. మనం ఒకసారి చూద్దాం ఆ వార్త చూసే ముందు రామస్వామి గారు ఒరిస్సా నుంచి ఆయన ఒక మెసేజ్ పెట్టారు. ఆ మెసేజ్ కూడా విని అప్పుడు మనము ఈ వార్త గురించి మాట్లాడదాం. ఓం అగ్నే స్వాహ ఇదం అగ్నేయ ఇదం నమః. ఓం ప్రజాపతాయ స్వాహ ఇదం ప్రజాపతాయ ఇదం నమః. ఓం ఇంద్రాయ స్వాహ ఇదం ఇంద్రాయ ఇదం నమః. ఓం సోమాయ స్వాహ ఇదం సోమాయ ఇదం నమః. ఓం భ్రూ అగ్నేయ స్వాహ ఇదం అగ్నేయ ఇదం నమః. ఓం బృహ వాయువేయ స్వాహ ఇదం వాయువేయ ఇదం నమః. ఓం స్వర ఆదిత్యాయ స్వాహ ఇదం ఆదిత్యాయ ఇదం నమః. ఓం వెంకటసాగంటి గారి గురువు గారికి నా నమస్కారములు. నా పేరు బి రామస్వామి, గంజం, వర్ష. ఈ 7 మంత్రాలతో నేను ప్రతిరోజు 2 పూట్లు హోమం జరుపుకుంటున్నాను. జరిపి ఇప్పుడు 2 నెలలు అయింది. ఇప్పుడు నాకు ఇంకో మంత్రం కావాలి. అదేంటంటే మేము శ్రమజీవులు కాబట్టి దినమంతా శ్రమ చేసి శారీరక బాధలతో వస్తున్నాం కాబట్టి మాకు సర్వరోగ నియంత్రణ గురుని ఒక మంత్రం. ఆ మంత్రము స్వరోత్పాదక కాకుండా మెసేజ్ రూపంలో పంపించాలని కోరుకుంటున్నాను. అలాగే హోమంలో ఏ మూలికలు వేయాలో ఆ పేర్లు కూడా తెలియజేయాలని కోరుకుంటున్నాను. నేను చేసే కంపెనీలో తిప్పతీర, పునర్రవ, తర్వాత తెల్లజిల్లేడు, మళ్ళీ కొన్ని మూలికలు ఉన్నాయి. దయచేసి నాకు మంత్రంతో మూలికలు తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఓం నమస్కారం. రామస్వామి గారి మెసేజ్ విన్నారు కదండి. ఆయన చక్కగా 7 మంత్రాలు నేర్చుకున్నారు. దానిలో ఆయన చక్కగా మంత్రం పఠిస్తూ ఈ మంత్రానికి ఇది, ఈ మంత్రానికి ఇది, ఇట్లా 7 మంత్రాలతో చేస్తున్నామండి. మరి ఇంకేమైనా మంత్రాలు ఉన్నాయో, మేము కష్టజీవులము, మాకు ఒళ్ళు నొప్పులు అవి బాగా వస్తాయి, ఏదైనా మంత్రంతో మేము తగ్గించుకోవచ్చా అది అని వారు అడుగుతున్నారు. రామస్వామి గారు, ఇది మంత్రాలతో తగ్గించుకోవడం కాకుండా ఆసనాలతో కూడా తగ్గించుకోవచ్చండి. ఆసనాలు వేసి మనము కొన్ని ఆసనాలు ఉన్నాయన్నమాట. ఆ ఆసనాలు వేయటం మూలంగా ఒంట్లోని శక్తి ఏదైతే పోయిందనుకుంటున్నామో అది తిరిగి వస్తుంది అనమాట. అంటే మనకి ఆ ఒళ్ళు నొప్పులు, కండరాల నొప్పులు తగ్గడం మొదలు పెడతాయి అన్నమాట. మొదలుపెట్టి మనము ఉత్సాహంగా ఉండొచ్చు. కానీ మీరు నిజంగా చాలా కష్టజీవులైతే ఆసనాలు వేయడానికి సమయం ఉంటుందో లేదో నాకు తెలియదు. కానీ ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు పొద్దున్నే సూర్యుడితో పాటు లేచి చక్కగా చేసుకుంటే బాగుంటుంది నా ఉద్దేశం. ఆసనాల కోసం మీరు ఏ ఆసనాలు వేస్తే బాగుంటుంది ఏంటి అని అనుకుంటే సూర్య నమస్కారాలు చాలా బాగా పనికొస్తాయండి. నేను గమనించాను. సూర్య నమస్కారాలు వేస్తే రోజంతా ఉత్సాహంగా ఉంటామండి. మీరు 3 సూర్య నమస్కారాలతో రోజు మొదలుపెట్టి అలా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవ్వండి. ఒకేసారి ఫలితాలు రావు. మీకు ఒక 3 నెలలు, 6 నెలలు టైం పడుతుంది. రెగ్యులర్గా మీరు చేస్తూ ఉంటే అప్పుడు మీకు ఆ యొక్క కష్టం అది పోతుందనమాట. సో నేను ఒక అతనికి నాకు తెలుసు, అతనికి ఎప్పుడు ఒళ్ళు నొప్పులు విపరీతంగా వస్తుండేవన్నమాట. సో అతను ఈ సూర్య నమస్కారాలు వేయనాయన అని చెప్పాను. సూర్య నమస్కారాలు వేసిన తర్వాత అతను చాలా ఇంప్రూవ్ అయిందండి. నాకు ఆ ఒళ్ళు నొప్పులు తెలియట్లేదు, ఇప్పుడు హాయిగా ఉంది బాడీకి అని చెప్పడం మొదలుపెట్టాడు. వస్తూ ఉంటుంది ఒళ్ళు నొప్పులు, కానీ పోతుంది కంప్లీట్గా అని కాకుండా ఇదివరకు 100% ఉందనుకోండి, అది 20%కి పడిపోయింది.
సో దేర్ఫోర్ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ చేంజ్. అది వయసును బట్టి కూడా ఉంటుంది. ప్రతి వయసుకి ఒకటే అప్లై అవుతుందని చెప్పలేం మనం. సో మీరు ట్రై చేయండి సూర్య నమస్కారాలతో. మంత్రం కూడా ఇస్తాను నేను, కానీ మంత్రాన్ని మీకు రాసి పంపిస్తాను. దాన్ని నేను చదివి కూడా మీకు వినిపిస్తాను, మీరు చదువుకోవచ్చు. ఏ స్వరపాఠం లేకుండా చక్కగా మంత్రం ఇస్తాను. ఆ మంత్రాన్ని మీరు మీరు సులువుగా చదువుకొని మీరు బ్రహ్మాండంగా దాన్ని మంత్ర పఠనం చేస్తూ ధ్యానం చేసుకుంటూ ఉంటే అయిపోతుంది. నేను ఇదివరకు తేజోసి తేజోమయి దేహి చెప్పాను. ఆ మంత్రం అయితే మీకు చాలా పనికొస్తుంది. ఎందుకంటే బలమసి బలమయి దేహి, ఓజోవస్యోజోమయి దేహి, ఈ రెండు ఉన్నాయన్నమాట. సో బలము వస్తుంది, సామర్థ్యం వస్తుంది. కాబట్టి మీరు ఆ మంత్రాన్ని రెగ్యులర్గా పఠించండి. పఠిస్తూ అలా మీకు ఒకేసారి రావు రిజల్ట్స్, టేక్స్ టైం. ఇది కొంతకాలం పడుతుంది. సో ప్రొసీడ్ అవ్వనివ్వండి. చక్కగా సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఈ మంత్రం మనసులో చదువుకుంటూ మీరు వెళ్ళొచ్చు. సూర్య నమస్కారాలు ఎలా చేయాలి అంటే మీకు యూట్యూబ్లో మీకు ఉన్నాయి. నేను మీకు పంపిస్తాను కూడా. నేను ఒకటి మన బాబా రామ్దేవ్ గారు చేసింది, ఆయన చేసింది ఇక చాలామంది చేసి ఉన్నారు యూట్యూబ్లో. మీరు ఏది మీకు ఈజీగా అనిపిస్తే అది ఫాలో అవ్వండి, సరిపోతుంది. సూర్య నమస్కారాలు అన్నీ ఒకే రకంగా ఉంటాయి, ఒక్కొక్కరు కొద్దిగా వైవిధ్యంగా చెప్తూ ఉంటారు. సో నేను రామ్దేవ్ బాబాది మీకు లింక్ మీకు పెడతాను నేను ఈమెయిల్లో. అది చూసుకోండి రామస్వామి గారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు భూరగ్నయే స్వాహ అన్న చోట భూహు ప్లస్ అగ్ని అని చెప్తాం అనమాట. అన్నప్పుడు రెండింటిని కలిపి చెప్పేటప్పుడు భూరగ్నయే భూ రగ్నే రా వస్తుంది, భూరగ్నయే స్వాహ అని చెప్పాలి. అలానే భూహు ప్లస్ వాయు అన్నప్పుడు భువర్వాయవే స్వాహ. ఇక్కడ భువహ ప్లస్ వాయు, భూ కాదు, భువహ ప్లస్ వాయు. సో భువర్వాయవే స్వాహ అని చెప్పాలి. అలానే స్వరాదిత్యాయ స్వాహ. ఇక్కడ స్వహ ప్లస్ ఆదిత్యాయ అన్న చోట స్వరాదిత్యాయ స్వాహ, స్వరాదిత్యాయ స్వాహ, స్వరాదిత్యాయ స్వాహ అని చెప్పాలన్నమాట. ఇలా ఈ మంత్రాల్ని చదువుకుంటూ వెళ్ళాలి. మీకు ఈ మంత్రాలతో ఒక 6 నెలల్లో 7 నెలల్లో మీరు రెగ్యులర్గా హోమం చేయండి. ఆ మంత్రాన్ని రిపీట్ చేయండి మీరు. సో మీరు ఏ పదార్థాలు వేస్తే బాగుంటుంది ఏమిటి అని అడిగారు. మీరు 4 పదార్థాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి నెయ్యి ఎలానో వేస్తున్నారు. ఆ తర్వాత మీకు కుంకుమ పువ్వు ఇలాంటివి దొరికితే కనుక అవి. అలానే జాజి, జాపత్రి ఇలాంటివి. ఇది కాకుండా బెల్లం. సో తీపి పదార్థాలు లేకపోతే తేనె ఏది దొరికితే అది. మంచి తేనె, మంచి బెల్లము వాడాలి. బెల్లం కూడా మీరు నల్ల బెల్లం ఏదైతే ఏ కెమికల్ కలపని బెల్లం దొరికితే చాలా శ్రేష్టం. అది మంచిది. కెమికల్ కలిపింది ఎందుకో నాకు అది మంచిగా అనిపించట్లేదు. సో మీరు ఇది. అలానే నెయ్యి కూడా స్వచ్ఛమైన నెయ్యి వాడటం అన్నది మంచిది. ఇవి కాకుండా గంధపు చెక్క దొరికితే కనుక, కానీ ఖరీదు ఉంటుంది. కాబట్టి కొద్దిగా చిన్న ముక్క గంధపు చెక్క వేస్తే అది సరిపోతుంది మీ ఇంటికి బ్రహ్మాండంగా. సో ఇలాంటి పదార్థాలు వేయాలన్నమాట. సో 4 ఒకటి పోషణ ఇచ్చే పదార్థాలు అంటే నెయ్యి, అన్నం, ఉడికిన అన్నము కొద్దిగా. ఉడికిన అన్నం అంటే ఇంత వేసేయకూడదు, ఇంత ఒక స్పూన్తో వేయటం అలా. అంటే పాయసంలా తయారు చేసి వేసుకోవచ్చు. రెండోది మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేవి, ఇచ్చే పదార్థాలు ఏవైతే ఉంటాయో హర్బ్స్ అంటాం కదా, వాటిని అనమాట అవి వేసుకోవాలి. మీరు ఆల్రెడీ పునర్నవ ఆకు ఎండిపోయింది వేస్తున్నారు, తిప్పతీగ అలాంటివి వేస్తే చాలా బాగుంటుంది. ఇక మూడోది తీపి పదార్థాలు. తీపి పదార్థాలు అంటే బెల్లంతో తేనెతో చేసిన పదార్థాలు. నాలుగోది ఏంటంటే మీకు సుగంధ ద్రవ్యం, సుగంధం ఇవ్వాలి. అందుకని గంధపు చెక్క, కుంకుమ పువ్వు అవి కొద్ది కొద్దిగా వేస్తుంటే సుగంధం వస్తుంది అనమాట. మీకు లవంగము, ఇలాచి ఇలాంటివి, దాల్చిన చెక్క ఇవి కూడా వేయచ్చు అనమాట. వేస్తే మీకు సుగంధము వస్తుంది, అట్లనే అది మీకు హర్బ్ కింద పనికొస్తుంది. కానీ చాలా తక్కువ మోతాదులో వేసినా సరిపోతుంది, ఎక్కువ ఎక్కువ వేయక్కర్లేదు. ఓకే, మీరు చేసే హోమం ఎంత చిన్న యజ్ఞకుండం పెట్టుకుంటారు కాబట్టి ఇది సరి. ఇది మన రామస్వామి గారికి సమాధానం. ఇప్పుడు మనం అసలు వార్తలోకి వెళ్దాం. ఆ వార్త ఏంటో చూపిస్తాను మీకు. లైఫ్ సైన్స్ అన్న దానిలో మీకు ఇట్లాంటి దానిలో సైంటిఫిక్ ఆర్టికల్స్ పడుతూ ఉంటాయి. ఇట్స్ టెలింగ్ అస్ దేర్ సంథింగ్ బిగ్ గోయింగ్ ఆన్, unprecedented spike in atmospheric methane during the COVID-19 pandemic has a troubling explanation. ఏమంటున్నారంటే COVID-19 పాండమిక్ టైంలో మనకి మీథేన్ గ్యాస్ స్పైక్ అయ్యింది. మీథేన్ స్పైక్ అయితే మనకేంటి అన్న ప్రశ్న వస్తుంది. During the COVID-19 pandemic, the atmospheric temporarily lost its ability to break down methane, leading to a huge spike in the greenhouse gas. ఈ మీథేన్ని బ్రేక్ డౌన్ చేయాలి. మీథేన్ బ్రేక్ డౌన్ చేస్తే కార్బన్ డైఆక్సైడ్
ఇంకోటి ఏర్పడుతుంది అనమాట. సో అలా బ్రేక్ డౌన్ చేయలేకపోయింది అట్మాస్ఫియర్ అని చెప్తున్నారు. అట్మాస్ఫియర్కి కూడా జ్ఞానం వచ్చిందనమాట వీళ్ళు చెప్పేది అది. సో ద సిగ్నిఫికెంట్ but temporary reduction in nitrous oxides during COVID-19 pandemic form from, among other things, cars appear to have altered the atmosphere's ability to break down methane అని చెప్తున్నాడు. అంటే నైట్రస్ ఆక్సైడ్ అవి తగ్గినాయి, ఎందుకంటే కార్లు ఎక్కువగా రోడ్ల మీద తిరగలేదు, కానీ మీథేన్ మటుకు బ్రేక్ డౌన్ కాలేకపోయింది. మీథేన్ ఈజ్ ఎ గ్రీన్ హౌస్ గ్యాస్ అరౌండ్ 30 times మోర్ పోటెంట్ దెన్ కార్బన్ డైఆక్సైడ్. సో 30 రెట్లు కార్బన్ డైఆక్సైడ్ కంటే డేంజరు ఈ మీథేను. కాబట్టి దాన్ని బ్రేక్ డౌన్ చేయకపోతే ఎట్లా? అండ్ హ్యాస్ బీన్ ఇంక్రీజింగ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఇన్ ద అట్మాస్ఫియర్ సిన్స్ ద మెజర్మెంట్ బిగాన్. హవెవర్ ఇన్ 2020 సైన్సిస్ వర్ బెమ్యూజ్డ్ అంటే ఏంటంటే పజిలింగ్ అనమాట, కన్ఫ్యూజ్ అయిపోయారు బై అ సడన్ అన్ఎక్స్ప్లెయిన్డ్ స్పైక్ ఇన్ అట్మాస్ఫిరిక్ లెవెల్స్. సడన్గా 2020లో ఎందుకు మీథేన్ ఎక్కువైందో వాళ్ళకి అర్థం కాలేదు, కన్ఫ్యూజ్ అయిపోయారు. So with so many possible sources and sinks of this gas, untangling the origins of this anomaly has proven a complex task, but researchers think they may now have solved the mystery. వాళ్ళు సాల్వ్ చేశారు మిస్టరీ అని చెప్పి డబ్బులు సెర్చ్ చేసుకుంటున్నారు. అది ఏం లేదు, సాల్వ్ చేయడానికి మిగతాన్ని వాళ్ళు ఏం డికంపోజ్ చేయలేకపోతున్నారు, కానీ మిస్టరీని సాల్వ్ చేసుకున్నారు ఎందుకు అయింది అని. సో అన్ప్రెసిడెంటెడ్ స్పైక్ ఇన్ అట్మాస్ఫిరిక్ మీథేన్ 2020 was actually caused principally by reduced human emissions during the pandemic, which temporarily stopped the atmosphere from breaking down the gas, according to the new study. ఇది వాళ్ళు చెప్తున్నది. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. హ్యూమన్ యాక్టివిటీ లేకపోవడం మూలంగా ఈ మీథేన్ గ్యాస్ ఎక్కువైంది అని చెప్తున్నారు. ఓకే, మళ్ళీ హ్యూమన్ యాక్టివిటీ మూలంగానే ఎక్కువ అవుతుందని కూడా చెప్తుంటారు వాళ్ళు. వాళ్ళకి నోటికి ఏదో వస్తే చెప్తుంటారు. ప్రస్తుతం ఇది ఓకే, కానీ అది కరెక్ట్. హ్యూమన్ యాక్టివిటీ లేకపోతే ఖచ్చితంగా డేంజరే. The study reported in the journal Science, February 5, combined satellite data, ground station measurements, and complex models to untangle the possible sources of the extra gas. It also identified a substantial increase in the natural emissions as a secondary contributor to the methane spike. సో వీళ్ళు ఈ సైన్స్ అనే దాని జర్నల్లో పబ్లిష్ చేశారు, ఎలా ఇంక్రీజ్ అయింది ఏమిటి అని చెప్పుకుంటూ వచ్చారు. సో ఇది కాకుండా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, అదేంటో చూద్దాం. ఇక్కడ స్పెసిఫిక్లీ ద సడన్ డ్రాప్ ఇన్ ద ఇండస్ట్రియల్ ఎమిషన్స్, మోస్ట్ నోటబుల్లీ టాక్సిక్ నైట్రస్ ఆక్సైడ్స్, డ్రమాటికలీ డిక్రీజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ హైడ్రాక్సైల్ OH రాడికల్స్ ఇన్ ద అట్మాస్ఫియర్. ఇదండి వీళ్ళు చెప్పే కథాకహాని ఎట్లా ఉందో చూడండి. నైట్రస్ ఆక్సైడ్ ఉంది చూసారా, ఇది నైట్రస్ ఆక్సైడ్ ఇండస్ట్రియల్ ఎమిషన్స్తో కొద్దిగా వస్తుంది. ఆ నైట్రస్ ఆక్సైడ్ లేకపోవడం మూలంగా హైడ్రాక్సైల్ రాడికల్స్ ఇన్ ద అట్మాస్ఫియర్ తగ్గిపోయినాయి, OH రాడికల్స్ తగ్గిపోయినాయట. తగ్గిపోతే ఏమవుతుంది, మీథేన్ గ్యాస్ని అది స్ప్లిట్ అప్ చేస్తుంది OH రాడికల్ని. సో OH రాడికల్ మీథేన్ గ్యాస్ని స్ప్లిట్ అప్ చేసి కార్బన్ డైఆక్సైడ్ కింద మారుస్తుంది అనమాట. సో ఇట్ ఆక్సిడైజెస్ ద నాస్టీస్, ఇట్ టర్న్స్ కార్బన్ మొనాక్సైడ్ టు CO2 అండ్ బై గ్రాబ్లింగ్ హైడ్రోజన్స్ ఇట్ టర్న్స్ మీథేన్ ఇంటూ CO2. ఇది అనమాట కథ. వాళ్ళు ఏమంటున్నారంటే మనకి ఈ OH రాడికల్ ఉంది అంటే H2O, మనకి వాటర్ అని తెలుసు కదా, దాన్ని స్ప్లిట్ ఒక రకంగా చేయగలిగితే H + OH ఏర్పడుతుంది. సో ఇది మనకి జనరల్గా యాసిడ్స్లో మనకి H అయాన్స్ ఉంటాయి, OH అయాన్స్ ఉంటాయి. ఈ రెండు ఈక్వల్గా ఉంటే న్యూట్రల్ అనమాట. సో ఇప్పుడు ఇది OH అయాన్స్ లేకపోవడం మూలంగా ఈ మీథేన్ గ్యాస్ని స్ప్లిట్ చేయడం జరగలేదు అని వాళ్ళు వాపు. సో అదే కనుక మనకి హ్యూమన్ యాక్టివిటీ ఉండుంటే నైట్రస్ ఆక్సైడ్ ప్రొడ్యూస్ అయ్యి OH రాడికల్స్ ప్రొడ్యూస్ అయ్యి మనకు ఆ OH రాడికల్స్తో మీథేన్ స్ప్లిట్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ కింద మారి ఆ 30 రెట్ల డేంజర్ని 1 రెట్టు డేంజర్ కింద మారుస్తుంది అని వాళ్ళు సైంటిస్టుల యొక్క భావన. అయితే ఏంటి మనకేంటి సార్, ఇప్పుడు ఓకే అయిపోయింది, ఇప్పుడు బాగానే ఉన్నాం కదా అందరము, ఇప్పుడు యాక్టివిటీ జరుగుతోంది కదా, అంతా బాగానే ఉంది కదా అంటే ఇక్కడ ఒక క్రూషియల్ పాయింట్ ఉంది. ఆ పాయింట్ ఏంటంటే నైట్రస్ ఆక్సైడ్. నైట్రస్ ఆక్సైడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వేదం ప్రకారం నైట్రస్ ఆక్సైడ్ అంటే ఎవరని చెప్పి ఒక వీడియోలో చెప్పాను, నేను మురళి గారు మాట్లాడిన దానిలో మేము చెప్పుకున్నాం. సో ఇప్పుడు నేను అది చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే అది వెరీ సీక్రెటివ్, అది చాలా ఇంపార్టెంట్ కూడా. అది ఆ నైట్రస్ ఆక్సైడ్ అది దాని యొక్క వాల్యూ చాలా ఎక్కువ ఉంది. సో అది మళ్ళీ ఒక వీడియోలో చెప్పుకుందాం మేము, ఎందుకంటే రీసెర్చ్ జరుగుతుంది దాని మీద. సో ఈ నైట్రస్ ఆక్సైడ్ OH అయాన్స్, ఈ OH అయాన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా నాస్టీస్, అట్మాస్ఫియర్లో ఉన్న డర్ట్ని వాటిని అంతా కనుక రిమూవ్ చేస్తుంది OH అయాన్స్.
మరి ఓహెచ్ అయాన్స్ని ఎట్లా డైరెక్ట్గా ప్రొడ్యూస్ చేయొచ్చు కదా, మనము చేయొచ్చు, చేస్తాం కూడా, మనం యజ్ఞం ద్వారా చేస్తాం అనమాట. ఇప్పుడు నేను మీకు ఒక ఒక ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. మన రిజల్ట్స్ వచ్చిన దానిలో మనకి ఏమని చెప్పారో ఒకసారి విందాం. ఇదిగోండి, ఇది భస్మా శాంపుల్. నిన్న మీకు యజ్ఞం మహిమ అని చెప్పి ఒక వీడియో చేశాను, దానిలో రిజల్ట్స్ చెప్పా కదా. దానిలో మీకు ఓన్లీ గ్యాసెస్, పార్టికులేట్ మ్యాటర్ ఇవన్నీ ఎట్లా తగ్గినాయో చూపించాను. ఇప్పుడు భస్మా శాంపుల్ అంటే యజ్ఞం చేసిన తర్వాత మిగిలిన బూడిద ఉంటుంది కదా, ఆ బూడిద శాంపుల్ని వాళ్ళు టెస్ట్ చేశారు. డేట్ ఆఫ్ కలెక్షన్ 29న కలెక్ట్ చేశారు, డేట్ ఆఫ్ రిసీప్ట్ 30 తారీఖున వాళ్ళు రిసీప్ట్ ప్రొడ్యూస్ చేశారు. ఏమైంది అప్పుడు దానిలో భస్మంలో పిహెచ్ వాల్యూ ఎంత అయింది తెలుసా అండి? 12.7. 12.7 అంటే ఏంటో తెలుసా అండి? పిహెచ్ వాల్యూ 12.7 అంటే అది బేసిక్ ఇన్ నేచర్. బేసిక్ అంటే ఓహెచ్ అయాన్స్ ఉంటాయి. సో ఓహెచ్ ఈజ్ మోర్ అనమాట. ఇది యజ్ఞం మూలంగా మీరు తెలుసుకోవాల్సిందనమాట. సో ఇట్లా మనకి ఈ ఇప్పుడు ఆ భస్మంతో పాటు ఆ భస్మాన్ని తీసుకెళ్ళి నీళ్ళలో కలపడం మూలంగా దాని బెనిఫిట్స్ దానికి ఉంటాయి. కానీ ఎలా పడితే అలా కలపకూడదు, దానికి ఒక పద్ధతి ఉంది. సో ఈ ఓహెచ్ అయాన్స్ చాలా నాస్టీస్ని, అంటే డర్ట్ని, వాటిని క్లియర్ చేస్తుంది. సో ఇదంతా మేము ప్రయోగాత్మకంగా మేఘాద్రి గడ్డలో చేశాము. అది బ్రహ్మాండమైన ఫలితం ఇచ్చింది. అలానే అట్మాస్ఫియర్లో మనం చేసే యజ్ఞానికి ఏ పదార్థాలు వేస్తే ఓహెచ్ అయాన్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి, అవ్వటం మూలంగా మనకి అట్మాస్ఫియర్ క్లీన్ ఎట్లా అవుతుంది అన్నది మా రీసెర్చ్లో భాగం. సో ఇది మీకు ఈ సైన్స్ ఇప్పుడు ఇప్పుడు కనుక్కుంటోంది అది ఏం చేయాలి, మీథేన్ గ్యాస్ ఎట్లా రెడ్యూస్ చేయాలని. మేము ఆ మీథేన్ గ్యాస్ని రెడ్యూస్ చేయడానికి, ఆ తర్వాత కార్బన్ డైఆక్సైడ్ రెడ్యూస్ చేయడానికి, ప్లస్ వాతావరణంలో పొల్యూషన్ పోవడానికి అనేక ప్రయోగాలు చేశాం. సో ఆ ప్రయోగాల భాగంగా ఢిల్లీని కూడా క్లీన్ చేస్తాము అని చెప్తున్నాం అనమాట. సో ఢిల్లీని గ్యారంటీగా క్లీన్ చేస్తాం, అత్యుత్తమంగా క్లీన్ చేయగలుగుతాం. ఢిల్లీ ఏంటి, ప్రపంచంలో ఏ సిటీనైనా క్లీన్ చేయగలుగుతాం అనమాట. యజ్ఞం ఎలా చేయాలి, ఎంత పరిమాణంలో చేయాలి, ఎన్ని గంటలు చేయాలి, ఏ మెటీరియల్ ఎక్కడ వేయాలి, ఆ సిటీ యొక్క కొలతలు ఏంటి, పాపులేషన్ ఏంటి, దానిలో ఉన్న నైసర్గిక స్వరూపం ఏంటి, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి ప్రతిదీ పాయింట్ టు పాయింట్ క్యాలిక్యులేషన్ పెట్టుకొని అప్పుడు మేము దాన్ని క్లీన్ చేయగలుగుతాం అనమాట. అది చేసి తీరుతాం. ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకళ్ళు ముందుకు రాకపోతారా, మనం చేయకపోతామా? సో ఇది మీకు వేదంలోంచి తీసిందనమాట. సో వేదంలో ఎన్ని అత్యుత్తమమైన విషయాలు ఉన్నాయో మీరు ఒకసారి తెలుసుకోండి. ఇది తెలుసుకోవడం మూలంగా మీకు బెనిఫిట్స్ పెరుగుతాయి తప్పితే తరగదు. ఇప్పుడు రేపొద్దున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ డేటా సెంటర్లు, అవి ఇవి ఏమేమో పెడతాం, ఇక్కడ పెడతాం, అక్కడ పెడతాం, సముద్రంలో పెడతాం, గోతుల్లో తవ్వుతూ పెడతాం అని చెప్పి చాలా చెప్తున్నారు. కానీ ఆ తర్వాత వచ్చే లాసెస్ ఎంతుంటాయో తెలియదు మీకు. ఇప్పుడు అమెరికాలో ఉన్న బిల్ గేట్సు, అంటే మన మైక్రోసాఫ్ట్, గూగుల్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇండియాకొచ్చి విశాఖపట్నంలోనేమో అదానీ గ్రూప్తో కలిసి గూగుల్ వాళ్ళు అక్కడ పెడుతున్నారు. ఇక్కడేమో హైదరాబాద్లో ఏమో మైక్రోసాఫ్ట్ గ్రూప్తో కలిపి అదానీ వాళ్ళు పెడుతున్నారు. సో $100 మిలియన్ ఖర్చు పెట్టి పెడుతున్నారు. సో దీని మూలంగా వచ్చే పరిణామాలు ఏంటో తెలుసా మీకు? తెలియదు. సో ఆ పరిణామాల్ని ఎదుర్కోవడం ఎట్లా రేపు పొద్దున మనకి మళ్ళీ అర్థం కాదనమాట. దానికి ఒకటే మార్గం, మేము చెప్పే మార్గం. వేదంలో ఉంది ఆ మార్గం. ఆ మార్గం మేము ఎట్లానే చెప్తాం రేపు పొద్దున. మేము అరిచి గోల పెడుతూ ఉంటాం డెఫినెట్‌గా. ఎవడికి వాడు దాన్ని నాశనం చేస్తూ ఉంటారు భూమిని. మనం దాన్ని చేయగలం, సరిచేయగలం అని చెప్తుంటాం అనమాట. ఇంకొక విషయం, ముఖ్య విషయం. పాండమిక్ టైంలో అంతా లాక్‌డౌన్ చేయాలి అని చెప్పడం మొదలుపెట్టారు. అప్పుడు నేను ఒక వీడియో చేశాను. లాక్‌డౌన్ చేయకూడదు, మనుషులు మామూలుగా తిరుగుతూ ఉండాలి. అప్పుడే మనందరికీ ఆరోగ్యం ఉంటుంది. అలానే మాస్కులు వేసుకోవాల్సిన పని లేదు. వేసుకోండి టెంపరరీగా, నష్టమేం లేదు. కానీ వేసుకోవాల్సిన పని లేదు. ఓకే. మనుషులు తిరుగుతూ ఉంటేనే రెసిస్టెన్స్ పెరుగుతుంది. అలా అని చెప్పి ఎవడి మీదో పోయి తుమ్మమని కాదు అర్థం ఇక్కడ. గుడ్డద్దం పెట్టుకోవాలి, అన్నీ చేయాలి. వీలైతే మాస్క్ పెట్టుకొని తుమ్ముకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి. కానీ మాస్కులు పెట్టుకొని తిరగటము, ఇవన్నీ చేయటం మూలంగా చాలా నష్టం జరుగుతుందనమాట. అప్పుడప్పుడు దుమ్ము వస్తున్నప్పుడు మనం మాస్క్ పెట్టుకొని పని చేయటం మంచిది. సో దట్ దుమ్ము డైరెక్ట్‌గా మనకి ముక్కులోకి వెళ్ళకుండా ఇవి చేయటం. కానీ నార్మల్‌గా ఉన్నప్పుడు మటుకు ఇలా మాస్కులు పెట్టుకొని తిరగాల్సిన పని లేదని నేను వీడియో చేశాను. 2020లోనే చేసి పెట్టాను నేను వీడియో. సో ఏది ఎలా మనుషులందరూ కలిసి తిరుగుతూ ఉండాలి. లాక్‌డౌన్ ఈజ్ నాట్ ద సొల్యూషన్ అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పాను నేనది. ఒకసారి చూడండి, అదే యాక్టివిటీ ఉండుంటే కనుక మీథేన్ గ్యాస్ పెరిగేది కాదు. సో ఇలాంటి విషయాలతో మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దామండి. ఉంటాను. ఓహ్!